నా హస్బెండ్ సిస్టర్ అంటే అక్కని ఇచ్చింది గుడ్లూరులో ఉండే ఒక ఫ్యామిలీకి. వాళ్ళకి 2 పిల్లలు, ఒక అబ్బాయి 10th క్లాస్, ఇంకొక అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నారు. అయితే మేము గుడ్లూరుకి వెళ్ళాక మా ఆడపడుచు వాళ్ళ కొడుకులు నాతో, అత్త మీరు వచ్చారు కదా, అలా హ్యాపీగా బీచ్ కి వెళ్ళొద్దాము, మమ్మీ వాళ్ళు తీసుకువెళ్ళట్లేదు, ఎలాగో మీరు వచ్చారు కదా, మళ్ళీ ఎప్పుడు వస్తారో బాగా ఎంజాయ్ చేద్దాము. నేనేమో 10th క్లాస్, స్కూల్లో ఫుల్ ప్రెషర్ పెడుతున్నారు, 10th క్లాస్ చదవండి చదవండి అని. ఆ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను. కొంచెం ఫ్యామిలీ మొత్తం బయటకు వెళ్తే రిలీఫ్ ఉంటుంది, నేను కూడా ఆ తర్వాత స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను అనేసరికి, సర్లే కొంచెం అలా బయటకు వెళ్ళొస్తే వాడి మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది కదా అని అందరం అనుకొని విజయదశమి రోజు టెంపుల్ కి వెళ్ళొచ్చి బీచ్ కి వెళ్దామని ఒక కార్ మాట్లాడుకొని అందరం స్టార్ట్ అయ్యాము బీచ్ కి. వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా అత్తయ్య మామయ్య వాళ్ళు. రామాయపట్నం ఐడియా ఉందా? ఆ బీచ్ కి వెళ్ళాము. ఆ బీచ్ కి వెళ్ళాక ఆ అలల సౌండ్స్ కి మా వాడు బాగా ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఎంత గట్టిగా వాడి చేతులు పట్టుకొనున్నా మా చేతులు వదిలించుకొని అలల దగ్గరికే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు.